పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 16 ఏళ్లైంది. దశాబ్దంన్నర దాటినా ఇంకా అయోమయమే. గడియకో అభిప్రాయం, పూటకో మాట, రోజుకో సిద్ధాంతం. నేడు కామ్రేడ్లతో హలో, రేపు కాషాయంతో చెలో. నేడు టీడీపీపై ఫైర్, రేపు అదే టీడీపీతో ఎఫ్ఐఆర్. కొన్ని పదవులు, కొంత ప్యాకేజీ. ఇదే జనసేన అసలు ఎజెండా అంటారు విమర్శకులు. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఓవైపు చెగువేరా అంటారు, మరోవైపు సనాతని అంటారు. ఓవైపు తాను సోషలిస్ట్ అంటారు, మరోవైపు హిందూ పరిరక్షణ తన బాధ్యత అంటారు. ఓవైపు కామ్రేడ్లతో జట్టు కడతారు, మరోవైపు పూర్తి భిన్నంగా భారతీయ జనతా పార్టీతో అంటకాగుతారు. ఓవైపు చంద్రబాబు అవినీతిని ఎండగడతారు, మరోవైపు చంద్రబాబు అనుభవం రాష్ట్రాలకి చాలా అవసరం అంటారు. ఒక మాటకి మరో మాటకి పొంతన ఏమాత్రం ఉండదు. ఏ విషయంలోనూ నిలకడ ఉండదు, క్లారిటీ ఉండదు. 16 ఏళ్లుగా ఇలాగే రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జనం కనబడితే చాలు మహాకవుల ఆదర్శాలు వల్లిస్తూ ఉంటారు. ఆచరణలో మాత్రం అక్రమార్కుల కొమ్ము కాస్తూ ఉంటారు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ వేసిన కప్పగంతులు అన్నీ ఇన్నీ కావు. 2008లో తన అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులో యువరాజ్యానికి పవన్ అధినేతగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలను పంచెలు ఊడదీసి కొడతానంటూ తనకే సాధ్యమైన సంస్కారంతో మాట్లాడారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఆయన చౌకబారు భాషకు అప్పుడే నాంది పడింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధికారంలోకి రాలేదు. కొంత గ్యాప్ తరువాత ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి ఎవరి పంచెలు ఊడదీసి కొడతానని పవన్ హెచ్చరించారో ఆ కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేశారు. అప్పటి వరకు ప్రజలకు 1,00,000 హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అమాంతం అదృశ్యమైపోయారు. 5 ఏళ్ల పాటు సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఓ తెల్లవారుజామున వచ్చిన ఐడియాతో జనసేన పార్టీ పెట్టారు. ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానన్నారు. జనం నిజమే కామోసుననుకున్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇచ్చి ఆ రెండు పార్టీలకు ఓటేసి గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయించే పూచి తనదే అన్నారు పవన్ కళ్యాణ్. బొటాబొటీ మెజారిటీతో టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చాయి. ఆ తరువాత ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ బీజేపీ ప్లేట్ ఫిరాయించింది. మాకు హోదా అవసరం లేదు, ప్యాకేజీ ఇవ్వండి చాలని చంద్రబాబు ఏపీని ముంచారు. హోదా ఇప్పించే పూచి తనదన్న పవన్ కళ్యాణ్ హోదా విషయంలో మౌనంగా ఉండిపోయారు. కాకినాడలో ఏర్పాటు చేసిన జనసేన ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు పవన్. ప్రత్యేక హోదా ఇస్తారనుకుంటే 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. స్పెషల్ స్టేటస్ ఇస్తాం 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 అని చెప్పి ఊరించి 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 త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెప్పి నేను మీలాగే ఇస్తారేమో అనుకుంటే అదిగదిగో ఇచ్చారు 2 లడ్డూలు, చాలా మంచి లడ్డూలు, పాచి కంపు కొట్టే లడ్డూలు 2 ఇచ్చారు. 2019 ఎన్నికలకు చాలా ముందే పవన్ కళ్యాణ్ ఓ కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చారు. సిపిఐ, సిపిఎంలతో పాటు బహుజన సమాజ్ పార్టీతో జట్టు కట్టారు. 2014లో మద్దతు ఇచ్చిన బీజేపీకి దూరం జరిగారు. హోదా విషయంలో ఏపీని మోసం చేసిన బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేస్తామంటూ కామ్రేడ్లతో కలిసి కబుర్లు చెప్పారు. జనసేన కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ మేమందరం వెరీ బిగినింగ్ నుంచి కూడా, నేను ఉదాహరణ జనసేన పార్టీ టీడీపీకి సపోర్ట్ చేయడానికి కానీ, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడానికి కానీ, రాష్ట్రాన్ని విభజించే సమయంలో చాలా అడ్డగోలుగా విభజించటం, ఏమైతే న్యాయంగా రావాలో ఆస్తులేమో తెలంగాణలో ఉండిపోయి అప్పులు ఆంధ్రాకి మిగిలిపోయి, అలాగే అప్పటి యూపీఏ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రామిస్ని బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటం, విపరీతమైన నష్టం జరగటం, ఆస్తులు అక్కడ ఉండిపోవటం, అవకాశాలు లేకపోవటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విభజన హామీలు ఇవ్వలేదని చెప్పి మేము చాలా సంవత్సరాలుగా, మొదటి 1 సంవత్సరం మేము వేచి చూసాం. పార్టీ పెట్టిన కొత్తలో అర్జెంటీనా విప్లవ వీరుడు చేగువేరా జపం చేశారు. ఎర్ర జెండా పార్టీలతో చేతులు కలిపినప్పుడు తాను కమ్యూనిస్టునే అన్నారు. సోషలిస్టు భావజాలం అంటే తనకెంతో ఇష్టమన్నారు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, మా పెద్దనాన్నగారు కానీ. సో బేసిక్గా నాకు వామపక్ష భావజాలం మీద అపారమైన గౌరవం ఉంది. ఎక్కడైతే అవినీతి ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో దానికి అనుగుణంగా బలంగా చేయగలిగే పోరాటాలు పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ నిలబడేది ఎప్పుడు వామపక్ష భావజాలమే. అలాగే నాకు సోషలిస్ట్ భావజాలం
ఇవన్నీ వారి మీద నాకు అపారమైన గౌరవం. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు. అయితే రాజోలు మినహా కూటమి ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. నిజానికి కమ్యూనిస్టు పార్టీలతో జనసేన చేత జట్టు కట్టించింది చంద్రబాబే. జనసేన కమ్యూనిస్టు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చితే తాను అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు అనుకున్నారు. ఈ క్రమంలోనే తనపైన విమర్శలు చేయాలని పవన్ కు సూచించారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, లోకేష్ అవినీతిపై నిప్పులు చెరగడమే కాదు, చంద్రబాబును నిలదీశారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనకి ఏం మాట్లాడతామండి వాళ్ళందరితోటి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీల నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్నీ సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు చేసే పనులు చూస్తుంటాయి. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసే వాటికి. నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా? అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ స్వయంగా తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలు రెండింటిలోనూ ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజులకే కామ్రేడ్లకు కనీసం విడాకులు కూడా ఇవ్వకుండానే దూరం జరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవరైనా ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుంటారు. పవన్ మాత్రం ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు సలహా మేరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో స్నేహంగా ఉంటూ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన చంద్రబాబుకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా రాజకీయాలు నడిపారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పవన్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే ఎజెండాగా రాజకీయాలు చేయడం విమర్శల పాలయ్యింది. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఏనాడు ప్రశ్నించలేదు. జన సైనికులకు కూడా ఆయనే ఓ ప్రశ్న అయ్యారు. ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే పదవి అందిపుచ్చుకోవడం, చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీని జేబులో పెట్టుకోవడం తప్పితే పవన్ కళ్యాణ్కు వేరే ఎజెండాలు లేవని జనసేన నుంచి బయటకొచ్చిన సీనియర్ నేతలే ఆరోపించారు. తన అడ్డగోలు రాజకీయాలను ప్రశ్నించిన నేతలను జనసేన నుంచి బయటకు పంపేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం అన్నదే లేకుండా చేసి చంద్రబాబు కనుసన్నల్లో పార్టీని నడిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేని కూడా కాలేకపోయానని పవన్ కళ్యాణ్ కుతకుతలాడిపోయారు. తనను ఓడించిన భీమవరం ఓటర్లను తిట్టిపోశారు. తనను గెలిపించలేదు కాబట్టే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశానన్నారు. కొంతకాలం మౌనంగా ఉన్న తరువాత తిరిగి చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో రాజకీయాలు కంటిన్యూ చేశారు. కేంద్రంలోని బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందనేవారు. బీజేపీ ఎంతకీ రోడ్ మ్యాప్ ఇవ్వకపోయేసరికి బీజేపీ ముందుకు రాకపోతే టీడీపీతో కలిసి నడవక తప్పదంటూ సంకేతాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తుకు జన సైనికులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నా చంద్రబాబుతో జట్టుకే పవన్ పావులు కదిపారు. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం విష ప్రచారం చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు పవన్. అది కూడా చంద్రబాబు నాయుడి వ్యూహమే. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి లెక్కకు మించి నిరాధార ఆరోపణలు చేశారు పవన్. అందులో అత్యంత దుర్మార్గమైనది వాలంటీర్లపై పవన్ చేసిన విష ప్రచారమే. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని కంగారు పడ్డ చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఆ వెంటనే పవన్ కూడా వాలంటీర్లపై నేలబారు విమర్శలు చేశారు. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు,
ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా? వాళ్ళలో వితంతువులు ఉన్నారా? ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ప్రజలకు తల్లో నాలికలా ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోన్న వాలంటీర్లను దారుణంగా అవమానించారు పవన్ కళ్యాణ్. వాలంటీర్ల కారణంగా ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఈ విషయాన్ని కేంద్రంలోని నిఘా విభాగం అధికారులే తనకు చెప్పి ఈ విషయాన్ని ఏపీ ప్రజలకు చెప్పమన్నారంటూ సినిమా డైలాగ్ చెప్పారు పవన్. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే? రెగ్యులర్ గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పైచిలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? 18,000 మంది అమ్మాయిలు ఇప్పటికీ తమ ఇళ్లకు రాలేదన్నారు. సరే, 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వచ్చింది. అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మరి తాను ఆరోపించినట్లు 18,000 మంది అమ్మాయిలు ఎక్కడికి పోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనపై లేదా? కేంద్ర నిఘా బృందాలు అందించిన సమాచారాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చెప్పి అక్రమ రవాణా అయిపోయిన వేలాది మంది తెలుగమ్మాయిలను తీసుకురావచ్చు కదా. పవన్ ఎందుకు అలా చేయడం లేదు? ఎందుకని మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడి లక్షణాలను పుణికి పుచ్చుకుంటున్నారు పవన్. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి చంద్రబాబు వెనకాడరు. ఆయన బాటలోనే పవన్ కూడా నడుస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంలో చంద్రబాబు దుర్మార్గమైన ఆరోపణ ఒకటి చేశారు. తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. అయితే అటువంటిదేమీ జరగలేదని ఆలయ ఈవోనే క్లారిటీ ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ లడ్డూ అపవిత్రమైపోయిందంటూ డ్రామాలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని విజయవాడ ఇంద్రకీలాద్రి గుడి మెట్లు కడిగి ప్రక్షాళన చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఇక అప్పటి నుండి వేషం మార్చారు. కాషాయం కట్టి సనాతని సనాతని అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేనలు ఎన్నో హామీలు ఇచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం కన్నా ఎంతో ఎక్కువగా పథకాలు అమలు చేస్తామని చంద్రబాబుతో కలిసి పవన్ నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు హామీలను, మేనిఫెస్టోని అటకెక్కిస్తే పవన్ కళ్యాణ్ నోట్లో వేలు పెట్టుకుని మౌనంగా ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. జనసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సభ ఏర్పాటు చేశారు. అయితే ఇన్నేళ్ల జనసేన ప్రస్థానంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు పవన్ కళ్యాణ్. యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకపోగా హామీల గురించి ప్రశ్నిస్తే కూటమి పాలకులు కేసులు పెట్టించి వేధిస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నింటిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉంది. వీటిని ఆయన ఖండించనూ లేదు, సమర్థించనూ లేదు. మౌనంగా చూస్తున్నారంతే.
ఇంతవరకు జనసేనకంటూ ఒక సిద్ధాంతమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. లేదా ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండడం, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీని తీసుకోవడమే నా సిద్ధాంతమని పవన్ అంటే ఎవరూ చెయ్యగలిగింది ఏమీ ఉండదు. ఆయన అభిమానులు, ప్రజలే ఏం చెయ్యాలో ఆలోచించుకోవాలి. చిత్రమేంటంటే ఇప్పటికే జనసేన పార్టీని చంద్రబాబు నాయుడికి రక్షణ కవచంలా వాడేందుకే పవన్ వాడుతున్నారు. ఇలా ఎంతకాలం అన్నదే ప్రశ్న.